కోనసీమ పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అయ్యో ఈ చెట్లు చూస్తే చాలా కడుపు తరుక్కుపోతోంది, బాధేస్తోంది, ఇలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ క్రమంలో రకరకాల అంశాలు మాట్లాడాడు. ఇక్కడ అంటే నీటిపారుదల సౌకర్యం కూడా గతంలోలా లేదు, ఇక్కడ కాలువలన్నీ పూడికలు తీయాల్సిన పరిస్థితి ఉంది, తీయలేదు, గత ప్రభుత్వ లోపం ఉంది, దీనికి 4,000 కోట్లు అవుతుంది పూడికలు తీయించడానికి, ఇలా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి గారిని అడగండి అన్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు. వైసీపీ చేసినటువంటి పనులన్నీ కరెక్ట్ అంటే ఈ రెక్టిఫికేషన్ చేసుకుంటూ రావటంలో ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి గారు అని చెబుతూ, ఈ క్రమంలోనే ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, నిజానికి ఎవరో దిష్టి పెట్టారు అని, ఎవరు దిష్టి పెట్టుంటారు అని తనే ఒక ప్రశ్న వేసేసుకుని ఆయన ఏం చెప్పాడంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ నాయకులు చాలా విపరీతంగా ఇక్కడ కోనసీమలో పంటలు పండేస్తాయి, కొబ్బరి చెట్లు విపరీతంగా పంటలు వచ్చేస్తాయి, కాబట్టి ఈ సమృద్ధమైనటువంటి సస్యశ్యామలంగా ఉండే పచ్చని కోనసీమ ఇది సంపదల నిలయం అన్న టోన్లో మాట్లాడేవాళ్ళు. ఆ మాట్లాడే క్రమంలో దిష్టి తగిలింది ఈ ప్రాంతానికి. ఆ దిష్టి తగలటం వలన ఇప్పుడు కొబ్బరి చెట్లు మొండాలతో మిగిలాయి, తలలు పోయి మొండాలతో మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి తెలంగాణ వాళ్ళకి దిష్టి పెట్టాల్సిన అవసరం ఏమిటి? తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉండాలి అని కోరుకోలేదే. తెలంగాణ ఎన్నడూ కూడా ఆంధ్ర గురించి సమైక్యవాదం వినిపించలేదు. జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా తెలంగాణలో సమైక్యవాద నినాదంతో ముందుకెళ్ళలేదు. సమైక్యవాదం అక్కడే నడిచింది, ఆంధ్రాలోనే. అప్పుడు కూడా జయాంధ్ర ఉద్యమం 72లో జరిగినప్పుడు చాలా స్పష్టంగా అక్కడే మండల వెంకటకృష్ణారావు గారి నాయకత్వంలో సమైక్యాంధ్ర అనే సభలు జరిగాయి తప్ప తెలంగాణలో ఎక్కడ సమైక్యాంధ్ర సభలు జరిగిన దాఖలాలు లేవు. అలాగే తెలంగాణ నాయకులు ఎవరూ కూడా సమైక్యాంధ్ర ఉండాలి అని కోరుకోలేదు. రెండోది, జయాంధ్ర ఉద్యమం విజయవంతమై ఆంధ్ర వెళ్ళిపోతే అంతకు ముందు 2 ఏళ్ల ముందు, అంటే అది 72లో జరిగింది, ఇక్కడ 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది. కాబట్టి మన ఉద్యమం సాకారం అవుతుంది, వాళ్ళు జయాంధ్ర సాకారం అయితే అని అనుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష సందర్భంగా మొదలైనటువంటి చివరి దశ ఉద్యమం, ఆ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్ర పోరాటం చాలా ఉధృతంగా చేశారు. అక్కడ లగడపాటి రాజగోపాలు, అలాగే దేవినేని ఉమా తదితరులు, వీళ్ళందరి లక్ష్యము సమైక్యాంధ్ర అన్నారు. ఎందుకు తెలంగాణతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అంటే, హైదరాబాదు మొత్తం డెవలప్మెంట్కి సెంటర్గా మారింది కాబట్టి కనీసం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతమైనా చేయాలి అని గొడవ చేసింది వారు. అందుకని హైదరాబాదు మీద ఒక రకంగా మోహం పెంచుకుని, మోజు పెంచుకుని, అది పోయిందని పెడితే, దిష్టి పెడితే వాళ్ళు పెట్టి ఉండాలి తప్ప ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళు దృష్టి పెట్టారు అనటం శుద్ధ, ఆంధ్రాకి తెలంగాణ వాళ్ళు దృష్టి పెట్టారు అనటం శుద్ధ తెలివి తక్కువ మాట, చరిత్ర తెలియనితనము. అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిష్టి, చేతబడి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏంటి? చేగువేరా నుంచి చేతబడి దాకా ఆయన ప్రయాణం సాగిన విధానం ఏమిటి? ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు? సనాతన ధర్మమా దిష్టి, చేతబడి ఇవన్నీ? కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నుండి పక్కవారి మనోభావాలు గాయపరిచాడు. ఇప్పుడు తెలంగాణ ఆ మాట్లాడేటప్పుడు చాలా నవ్వుతూ మాట్లాడాడు ఆయన. ఏదో సరదాగా అనేసాలు, మనం ఇవన్నీ పట్టించుకుంటామా అంటే, ఏదో సరదాగా ఎరా అన్నాను నిన్ను, నువ్వేం ఫీల్ అవ్వకు అని ఫ్రెండ్తో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. ఇది ఒక ప్రాంతపు, అంటే ఒక ఉద్యమం జరిగినటువంటి గడ్డ, ఒక ఉద్యమంలో నుంచి విడిపోయినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 53 నుంచి
యుద్ధం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అలా వేగ్గా ఒక మాట అనేస్తాడా? ఇక్కడ మనోభావాలు ఎంత బలంగా ఉంటాయనేటువంటి జ్ఞానం ఉండాలి కదా ఆ నాయకుడికి. పైగా ఆయన కూడా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. 24 ఎన్నికల్లో కూడా ఇక్కడ పోటీ చేశాడు. రేపు 29 ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం అనేది ఏమాత్రము సబబు కాదు. ఇది ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా సీరియస్గా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇంకొక కాన్స్పిరసీ చేస్తున్నారు ఇక్కడ జనసేన వాళ్ళు. ఇది జనసేన తెలివితేటల, తెలుగుదేశం తెలివితేటల అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ ఆ మాట అనగానే, అంటే ఏదో సరదాగా అన్నాడు ఆయన, తెలంగాణ వాళ్ళు దృష్టి పెట్టారు అని క్యాజువల్గా జోబిలీగా అన్నాడు ఆయన. అంటే దాన్ని ఇష్యూ చెయ్యాలి అని రెచ్చగొడుతోంది వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే తామేం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ వాళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి లాంటి వాడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఇక్కడ ఆడనివ్వము అని మాట్లాడుతున్నారు. దీని అంతటికీ మూలం జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడి నుంచి మళ్ళీ టాపిక్ని జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించేటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతోంది. ఇది దుర్మార్గం. ముందు ఈ పిచ్చి మాటలు, పిచ్చి నాటకాలు కట్టిబెట్టి తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలు గాయపరిచినందుకు వారికి నిర్మోహమాటంగా సారీ చెప్పి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత ఆయన ఇంకేం మాట్లాడినా బాగుంటుంది. ఆయన తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలని చాలా స్పష్టంగా, నాయకుల మనోభావాలను కూడా, నాయకులు అనే మాట వాడాడు ఆయన, తీవ్రంగా గాయపరిచాడు అనేది చాలా స్పష్టమైనటువంటి వాస్తవం. ఆ బయట ఉంది బయట. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంకా అతిగా వ్యవహరించడం మానేసి, హిపోక్రసీ మానేసి ప్రజల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు.